హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. ప్రజెంట్ మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అధర్వణ వేద పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు. స్వామిజీ నమస్తే అండి. నమస్కారం అండి దిలీప్ గారు. 12 రాశులు, ప్రతి మనిషికి రాశి బట్టి జీవిత కాలగమనం కానీ గ్రహరీత్యా కానీ ఉంటుంటాయి. సో ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతున్నాం, ఏ ప్రత్యామ్నాయాలు చేయాలి, శుభాలేంటి అశుభాలేంటి, ఒక్కొక్క రాశి గురించి మనం చేద్దాం. సార్, రాశుల్లో 8వ రాశి అయిన వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతున్నాం, వాళ్ళు ఏ జాగ్రత్తలు పాటించాలి? అసలు వృశ్చిక రాశి వాళ్ళకి అందరికీ కూడా మొన్నటిదాకా వద్దంటే జేబుల్లో పెట్టారు నాయన అప్పులు అందరూ తెచ్చి. ఉంచుకోండి సార్ అని ఇల్లులు కట్టిపడేశారు అందరూ వృశ్చిక రాశి వాళ్ళంతా. అసలు ఇప్పుడు ఆ యొక్క గురుడు మనకి భాగ్యస్థానంలోకి వచ్చేసాడు. విద్యార్థులు చదువురానటువంటి వాళ్ళందరూ కూడా పుస్తకాలు తీసి చదువుతున్నారు, బ్రహ్మాండంగా చదువుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. అలాగే వ్యాపారాలు బాగాలేదని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా దారిలో పడిపోయినాయి. సాఫ్ట్వేర్లో రిసెషన్ పీరియడ్, లే ఆఫ్లు అని చెప్పి ఉద్యోగాలు పీకి పడేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాలు ఈ నెల నుంచి దొరికేస్తున్నాయి, ఈ నెలలో దొరికేస్తాయి. ఆ తర్వాత అర్ధాష్టమ రాహు, పంచమ శని వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల మానసిక అశాంతి. కాలేజీలో సీట్లు వస్తాయి కానీ అది ఏదో ఊర్లో వస్తాయి. హాస్టల్ ఉందా అంటే అక్కడ హాస్టల్ ఉండదు. హాస్టల్ ఏమో 2 కిలోమీటర్ల దూరం, ఆ కాలేజ్ ఏమో యూనివర్సిటీ ఏమో సిటీకి 10 కిలోమీటర్ల దూరం. ఈ టైప్లో అంటే మంచి యూనివర్సిటీయే కానీ కష్టాలు. ఆ శ్రమతో యూనివర్సిటీలో జాయిన్ చేయకుండా ప్రైవేట్లో జాయిన్ చేస్తారు. శ్రమతో కూడినటువంటి లాభాలు ఉంటాయి వృశ్చిక రాశి. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మోడీ గారు చక్కగా పరిపాలన చేస్తున్నారు. మరి కాక్రోచ్ బ్యాచ్ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టిందా లేదా? గవర్నమెంట్నే దద్దరిల్లింది. మరి స్ట్రైక్లు ఆ టైప్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు టెన్షన్స్ ఇస్తాడు. ఇక పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే, పిల్లల వల్ల వీళ్ళ ప్రాబ్లమ్స్లో పడిపోతారు. పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అది చేసుకునేది ఏదో మామూలు వాళ్ళని చేసుకుంటే బాగుంది. ఏ రౌడీ షీటర్ కూతురునో, ఏ మినిస్టర్ కూతురో లేపుకెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఎవరు వీళ్ళ ఇంటికి వస్తారు కదా. అంటే వెన్నుపోటు కాదు, లేపుకొని పిల్లల్ని వాళ్ళ మేజర్లు ఎవరినెవరన్నా లేపుకెళ్ళిపోవచ్చు, ఎవరినెవరన్నా పెళ్లి చేసుకోవచ్చు. మేజర్లు సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్, లవ్ మ్యారేజ్లు, లివింగ్ ఇన్ రిలేషన్, అక్రమ సంబంధాలు ఎవడిష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని ఏమన్నంటే సుప్రీంకోర్టు అంటారు. వీడు పెళ్ళే చేసుకున్నాడు కానీ ఆ రౌడీ షీట్ ఎవరింటికి వస్తాడు? తండ్రిని పట్టుకుంటాడు, కొడుకు పారిపోతాడు కదా. ఆ విధంగా కొడుకుల వల్ల ప్రాబ్లమ్స్. ఇప్పుడు నువ్వు బండి కొంటాడు తండ్రి, వీడు ముగ్గురిని నా డాడీ నాకు ఇవ్వు డాడీ అంటే వీడేమో కొడుకు మీద ప్రేమతో ఇస్తాడు బండి. అండ్ 4 స్టూడెంట్స్ని, లవర్స్ని, ఇద్దరిని వేసుకుని వెళ్తాడు. 3 ట్రిపుల్ రైడింగ్ పోలీసులు పట్టుకుంటారు. ఎవరి లైసెన్స్ క్యాన్సిల్, ఎవరికి ఫోన్ వస్తుంది పోలీసుల దగ్గర నుంచి? తండ్రికి వస్తుంది. ఈ విధంగా పిల్లాడు చేసేటటువంటి ప్రతి పిచ్చి పని వల్ల తండ్రి రిక్కుపోతాడు. దాన్నే పంచమ రాహువు అంటారు నాయన. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి చక్కగా ఇలాంటి అర్ధాష్టమ రాహువు అయిపోయింది కదా. తులారాశి వాళ్ళకి కూడా ఈ ఎఫెక్ట్ ఉంది. ఇది పిల్లల వల్ల. అర్ధాష్టమ రాహువు, పంచమ శని కూడా అంతే, సేమ్ ఈక్వల్ రిజల్ట్స్ ఇస్తాడు. అందువల్ల పిల్లలతో కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. పిల్లలతో గొడవలు, ఇబ్బందులు, అపార్థాలు చేసుకోవడం, ఈ రకంగా ఉంటాయి నాయన. వీళ్ళు ఎటువంటి దేవుణ్ణి పూజించారు, ఏ దేవుణ్ణి పూజించారు? వృశ్చిక రాశి వాళ్ళకి సర్పరూపం కాబట్టి అనంతాది నమ్మకంలో నాగదేవతలను పూజించాలి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అందువలన వీళ్ళు వెళ్లాల్సిన తిరుత్తణి పంపించేద్దాం వీళ్ళని. తిరుత్తణి ఆ తిరుపతి నుంచి మెడ్రాస్ వెళ్ళే దారిలో, కంచికి వెళ్ళే దారిలో తిరుత్తణి కొండ మీద ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పళనిలో కూడా ఉన్నాడు. కానీ ఈ రాశి వాళ్ళకి తిరుత్తణి బాగుంటుంది, ఎందుకంటే మేష రాశి వాళ్ళు పళని వెళ్ళిపోతున్నారు కాబట్టి. ఈ యొక్క తిరుత్తణిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షంతో అభిషేకం చేసుకుని ఓం శరవణ బాబా అని అనుకోవాలా. ఇప్పుడు త్యాగం చేయాలి కదా. ఈ 4కి ఇలా గుచ్చేస్తారు సూదెట్టి, నిజంగానే గుచ్చేసుకునే వాళ్ళు ఉంటారనమాట. అందువలన అలా కావడి సేవ అని ఉంటుంది. కావడికి నెమల పింఛలు, తర్వాత పువ్వులు ఇవన్నీ కావడికి వేసి, శివగిరి హిల్స్ అని ఉంటుంది, శివశక్తి హిల్స్ అని, శివుడి హిల్స్, శక్తి హిల్స్ పళనిలో ఉన్నట్టే సేమ్ తిరుత్తణిలో కూడా ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ సేవలు చేసుకుంటే గర్భదరిద్రుడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు నాయన. వీళ్ళకి అదృష్ట సంఖ్య ఏంటంటారు, కలిసి వచ్చే రోజు? 9 అయితే తర్వాత అదృష్టమైనటువంటి రోజు మంగళవారం. ఇప్పుడు ఈ రాశి వారు ఏ క్షేత్రాన్ని దర్శిస్తే వాళ్ళకి ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి? ఏ క్షేత్రం? దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేయడు నాయన, ప్రజలు అద్భుతాలు చేసాడని పుట్టిస్తారు. దేవుడు అలాగే ఉంటాడు అన్నావా. గుడికి వెళ్ళి దర్శించుకుంటే మన జీవితంలో మార్పులు వస్తాయి.
ముందు ఏంటంటే మనలో ఉన్నటువంటి ఈర్ష అసూయ పీకేస్తాడు, కపట స్వభావం పీకేస్తాడు. దేవుడు చేసే పని అదే. తర్వాత మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యాలు పాపాల వల్ల లాభాలు వస్తాయి. వ్యాపారంలో కలిసి రావడాలు, లేకపోతే ఎవరికన్నా ఎవరి డబ్బన్నా మనం దొబ్బుకెళ్ళిపోతే మన డబ్బు ఈ జన్మలో వాడు దొబ్బుకుపోతాడు. ఆ రకంగా అందుకని మన గురువు గారైనటువంటి శృంగేరి జగద్గురులు భారతీ తీర్థస్వామి వారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, ధర్మంగా ఉండు, ధర్మంగా ఉండు, ధర్మంగా ఉండు అని. ఇప్పుడు వచ్చినటువంటి కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు ఆ గుడికెళ్ళు ఈ గుడికెళ్ళి మనం చెప్పట్లే అప్పుడు. మరి వెళ్ళకపోతే అక్కడ నల్లదీపం పెట్టు, ఎర్రదీపం పెట్టు, ఈ పాయసాన్నం ఈరోజు చెయ్యి, రేపేమో పులిహార చేయండి డెమాన్స్ట్రేషన్లు మళ్ళీ యూట్యూబ్లో. ఇవేమి ఉండవు. ధర్మంగా ఉంటేనే దేవుడు నీకు రూపాయి ఇస్తాడు. ధర్మో రక్షిత రక్షిత అంతే. అంతేగాని మనం గోతులు దవ్వేసి ఎవడి స్థలాల్లో కబ్జా చేసి ఇంకోటి పెళ్ళాలని ఎత్తుకుపోయి, లేకపోతే ఇంకోటి ఏవో మహాపాపాలు చేసి మేము గంగలములు వేస్తే పాపాలు పోతాయి, లేకపోతే ఈ క్షేత్రానికి వెళ్ళిపోతాయి పాపాలు పోతాయి అంటే అవి ఏమీ కుదరవు. ధర్మంతో కూడి నీ కర్మను క్షయం చేసుకోవాలి. అది ఆ పరమేశ్వరుడైనటువంటి మహాజ్ఞాని అయినటువంటి శివుడికే గురువైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చేస్తారు. మనలో పశ్చాత్తాపం రావాలి, చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకూడదు. రిపీట్ చేస్తే తోలు తీసేస్తాడు. అందువలన ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా, జాతకం అంటే ఏదో ఇలా స్క్రోలింగ్ చేసి నేను బాగున్నాను, కోటీశ్వరుని అయిపోతాను, ఈయన బాగా చెప్పాడు, ఈయన బాగా ఏం ఉండవు. ధర్మంగా నడుచుకోవాలా, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తోలు తీసేస్తాడు. తర్వాత పాపాలను తగ్గించుకోవాలి. నెక్స్ట్ టైం మళ్ళీ పాపాలు చేయకూడదు, పుణ్యాలు పెంచుకోవాలి, ధర్మాలు చేయాలి. అనాథలకి, వికలాంగులకి, సాధువులకి ధర్మం చేయాలి. అంతేగాని నా డబ్బులు బీరువాల్లో ఉండిపోవాలి, నేను మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుంకుమ పూజ చేసేస్తే 100 రూపాయలు ఎట్టి 1 కోటి రూపాయలు అడుగుతానంటే ఆయన ఏమైనా అమాయకుడు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన డబ్బులు దాస్తుంటారు, 35,000 దాచి తిరుమలలో వేస్తుంటారు. తిరుమలలో వేస్తారు. తిరుమలలో వేస్తే వెంకటేశ్వర స్వామి ఏమో అమాయకుడు కాదు, ఇది లాగేస్తాడు, మొత్తం అంతా ఉండ చుట్టూ లాగుతాడు. ఓకే సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు.